వెల్కమ్ టు S4 మీడియా. బిగ్ బాస్ డే 18 ఎపిసోడ్ అయితే అసలు మామూలుగా లేదు. ఆ ఫైట్స్ ఏంటి, ఆ రెచ్చిపోవడం ఏంటి, అసలు అమ్మాయిలు అయితే వాళ్ళ 100% ఇచ్చి ఆడారు. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దామా. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నబిల్ సంచాలకులుగా తన నిర్ణయం చెప్తారనమాట. ఇలా గుడ్లు పైకి కనిపించాలి, అలాగే కింద పెట్టకండి అని చెప్తుంటే దానికి సోనియా దాంట్లో గుడ్లు పైకి కనపడాలి అన్నారు కానీ దాచిపెట్టకూడదు అని చెప్పలేదు కదా అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. దానికి నబిల్ మీరు బెదిరిస్తూ మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకండి, నార్మల్గా చెప్పండి అంటే సారీ చెప్పి నార్మల్గా వాళ్ళు మాట్లాడతారు. దాంట్లో ఏముంది చదువు అని మళ్ళీ అడుగుతుంది. సో నాకు తెలుగు వచ్చి నేను బాగానే చదువుకున్నాను, ఇదే ఉంది అని చెప్పేసి అయితే చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్న గుడ్లు బిగ్ బాస్కి ఇచ్చేసేమని చెప్తారు. వాళ్ళు అక్కడ కౌంట్ చేసి వాళ్ళ గుడ్లు అయితే అక్కడ బిగ్ బాస్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ గుడ్లు పడుతూ ఉంటాయి. కోడి అరవగానే గుడ్ల కోసం అని చెప్పేసి ప్రభావతి దగ్గరికి వెళ్తారు. కానీ ప్రభావతి దగ్గర కాకుండా బయట నుంచి గుడ్లు పడతాయి. బయట నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటే మళ్ళీ ఈ ప్రభావతి దగ్గర గుడ్లు పడుతూ ఉంటాయి అన్నమాట. అసలు టాస్క్ అనేది మొత్తం వాళ్ళ ఎపిసోడ్ మొత్తం దీని గురించి జరిగింది. ఒకరి మీద ఒకరు దొంగలించుకుంటా, ఒకరి గుడ్లు ఒకరు తీసేసుకుంటా, మొత్తం ఎలా పడితే అలా జరిగింది గేమ్. నెక్స్ట్ సోనియా వెళ్ళి కాంతార క్లాన్ నుంచి 3 గుడ్లు అయితే దొంగలించి తీసుకొస్తుంది. అది చూసిన యష్మి వాళ్ళ దగ్గర నుంచి గుడ్లు లాగేసుకుంటుంది. 6 గుడ్లు తీసుకొచ్చేస్తుంది. సో ఇది చూసిన నిఖిల్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మొత్తం అన్ని తీసుకొచ్చేస్తాడు. ఇది ఇంకా ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రేరణ, యష్మి ఆడవాళ్ళైనా సరే సూపర్గా ఫైట్ చేశారు, వాళ్ళు 100% ఇచ్చారు. కానీ ఇక్కడ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అక్కడ గుడ్లని సరిగ్గా కాపలా కాయకుండా గుడ్ల దగ్గరే ఉన్నాడు. తనకి కొంచెం విల్లింగ్ పవర్ ఉండి స్ట్రెంత్ ఉన్నప్పుడు తన గుడ్లు తీసుకురావడం లేదా గుడ్లకి కాపలా కాయడం అనేది జరగాలి. ఆ గుడ్లు కాపలా దగ్గర కూర్చున్నా కూడా తను సరిగ్గా గుడ్లు దొంగలించుకు పట్టుకెళ్ళిపోతుంటే అంత పట్టించుకోవట్లా. తీసుకెళ్ళండి, ఉంచుతారా ఉంచండి అన్నట్టుగానే కూర్చున్నాడు. సో ఏంటి అంటే ఇక్కడ ప్రేరణ నిఖిల్ని నువ్వు ఇలా చేసావు అని చెప్తే రెచ్చగొట్టేలా మాట్లాడుతుండే. దానికి నిఖిల్ రెచ్చిపోయి నువ్వు ఆపుతావా, నేను వెళ్ళి గుడ్లు తీసుకొచ్చాను అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కొంచెం లూజ్ వర్డ్స్ అనేవి మాట్లాడుతుంటే నెక్స్ట్ అబ్బాయి అక్కడ పిలిచి నువ్వు గేమ్ ఆడుతున్నావు, గేమ్ ఓకే, అదే ఫ్రెండ్గా నేను చెప్తున్నా, అమ్మాయిల మీద లూజ్ వర్డ్స్ అనేవి జారక మామ, జాగ్రత్త అని చెప్పి అయితే చెప్తాడు. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ గేమ్లో అబ్బాయి మాత్రం ఇవాళ గేమ్లో అస్సలు పర్ఫార్మెన్సే చేయాలి. ఏదైనా మాట్లాడితే చూస్తాడు, ఆడియన్స్ చూస్తున్నారు కదా, బయట చూస్తారు, బిగ్ బాస్ చూస్తాడు, మనకి సాటర్డే నాగార్జున గారు వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాం అంటాడు. కానీ అసలు గేమ్లో అయితే వాళ్ళ అబ్బాయి పర్ఫార్మెన్స్ అన్నది 0. నెక్స్ట్ వాళ్ళకి పాస్ వస్తుంది. అబ్బాయి యష్మితో డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట. వీళ్ళు దొంగలించమని చెప్పి మాట్లాడుకున్నారు. తర్వాత సోనియా ఏమో అలా చెప్పకరా, మీ జోలికి వస్తేనే మేము మీ జోలికి వస్తామన్నట్టు అలా మాట్లాడకరా అని చెప్పేసి సోనియా చెప్తూ ఉంటుంది. ఇక్కడ సోనియానే అందరినీ రెచ్చగొడుతుంది అన్నట్టుగా అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎన్ని గుడ్లు ఉన్నాయి కౌంట్ చేసి బిగ్ బాస్కి చెప్పండి అన్నప్పుడు శక్తి టీంకి 66, కాంతార క్లాన్కి 30 ఉన్నాయి అని చెప్పేసి నబిల్ అయితే చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ అక్కడికి గేమ్ పాస్ అయ్యి వాళ్ళు ఇంట్లోకి వెళ్తారనమాట. నబిల్ సీతతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇలా సోనియా హౌస్లో తన చీఫా, తన బిగ్ బాసా, తను ఎందుకు ఇలాగా కమాండ్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది, అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నేను అండి అంటాను, మామూలుగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను, ఎందుకు ఇలాగ క్వశ్చనరీగా మాట్లాడుతుంది, వాయిస్ రైజ్ చేస్తూ, క్వశ్చనరీగా కూడా కాదు, వాయిస్ రైజ్ చేస్తూ కమాండ్ చేస్తూ మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే నబిల్ చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ న్యూస్ టాస్క్ ఇస్తాడు. గుడ్లు అనేవి పెంచుకోవడానికి వాళ్ళకి కొత్త టాస్క్ అనేది ఇస్తాడు. బ్యాలెన్స్ చేసుకునేలాగా ఇలా అప్ అండ్ డౌన్స్ లా ఉంటుంది. మనం దాంట్లో బ్యాలెన్స్ చేసుకుని దాంట్లో హోల్స్ ఉంటాయి, దాంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన బాల్స్ ఆ హోల్స్లో పడి ప్లస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి గుడ్లు, మైనస్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మైనస్ అవుతుంది. సో దీంట్లో పృథ్వీని సంచాలకులుగా పెడతారు. అబ్బాయి క్లాన్ నుంచి అబ్బాయి వస్తాడు, కాంతార క్లాన్ నుంచి అబ్బాయి వస్తాడు, అలాగే శక్తి క్లాన్ నుంచి నైనిక వస్తుంది. నైనిక పర్ఫామ్ చేస్తున్నప్పుడు 3 బాల్స్ బయటపడిపోతాయి, తనకైనా 60 మార్క్స్ వస్తాయి. అబ్బాయి ఏమో 90 వస్తాయి, బాగా పర్ఫామ్ చేస్తాడు అక్కడ వరకు మాత్రమే. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి నిజమైన ఎక్స్ వస్తాయి, 90 గుడ్లు వస్తాయి. అక్కడితో గేమ్ అయిపోయింది, ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయ్యింది. కానీ ఇక్కడ ఎవరో అబ్జర్వ్ చేయరు. ప్రభావతి దగ్గర నుంచి ఒక రెడ్ గుడ్ అయితే మిస్టరీ గుడ్ పడుతుంది. దానివల్ల ప్రయోజనాలు ఏంటి, బెనిఫిట్స్ ఏముంటాయో తెలియదు. కానీ అదైతే అప్పటికి ఎవరు అబ్జర్వ్ చేయరు. కెమెరా ఫోకస్ మొత్తం ఆ రెడ్ గుడ్ మీదే ఉంటుంది. అక్కడ గడ్డిలో కొంచెం కనిపించినట్టుగా కనబడుతూ ఉంటుంది అనమాట. బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ న్యూ డే అనేది స్టార్ట్ అవుతుంది. డే 19 మంచిగా సాంగ్తో అందరూ డాన్స్ చేసుకుంటూ వస్తారు. బిగ్ బాస్ కిచెన్లో మళ్ళీ ఒక కొత్త రూల్ అయితే వస్తుంది. ఏంటి అంటే బిగ్ బాస్ కిచెన్లో వీళ్ళు టైం సేవ్ చేయడానికి 2 క్లాన్ మెంబర్స్ ఒకసారి వంట చేసుకోవడం, ఒకసారి కటింగ్ అది స్టార్ట్ చేయడం వల్ల బిగ్ బాస్కి టైం అనేది వీళ్ళు తక్కువ వాడుతున్నారని అర్థమైనట్టుంది. అందుకని చెప్పేసి
ఒకే టైంలో ఒక్క క్లాన్ మాత్రమే వంట చేసుకోవాలి, అది కూడా 3 మెంబర్స్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి అంటాడు. సో అదిను కటింగ్ చేసేవి కూడా అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, వంటకి ప్రిపేర్ చేసేవన్నీ కూడా ఆ టైంలోనే స్టార్ట్ చేయాలని అయితే మెన్షన్ చేస్తాడు. దానికి అబ్బాయి సీరియస్ అవుతాడు. మంచి పుట్టుకు పుట్టావా లేదంటే సైకోగాళ్ళారంటారా మీరు, తినడానికి పెడుతున్నారా తినకుండా ఉండడానికి టాస్క్లు పెడుతున్నారని చెప్పి చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. ఒక ఎమోషన్ వచ్చింది కరెక్టే, కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాము అందరూ చూస్తారని కూడా తను మర్చిపోయి ఒక మాట అనేది అయితే వదిలేస్తాడు. సో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట. ఏమని అంటే శక్తి టీం ముందు మీరు టిఫిన్ అనేది చేసేసుకోండి, తర్వాత మేము టిఫిన్ చేసుకుంటాం, తర్వాత మీరు లంచ్ చేసుకుంటారని చెప్పేసి ఆ అబ్బాయి మాట్లాడుకుంటాడు. దానికి సోనియా నిఖిల్కి బ్రెయిన్ వాష్ చేస్తుంది. అలా ఎలా నువ్వు ఒప్పుకుంటావు, వాళ్ళు టిఫిన్ చేసుకుని లంచ్ చేసుకున్న తర్వాత మనం లంచ్ చేసుకుంటే మనం గేమ్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాం, సో ఏం చేద్దామంటే ఒక 15 మినిట్స్ ఎలాగో మనం తీసుకున్నాం కదా, ఇలాగే అడుగు నువ్వు, మనం లంచ్ కూడా చేసేసుకుందాం ఇదే టైంలో అని చెప్పేసి మాట్లాడుతుంది. దానికి వెళ్ళి నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ డిస్కషన్ ఏంటి అంటే అబ్బాయి వాళ్ళ క్లాన్ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మనం ముందు వాళ్ళ టిఫిన్ తర్వాత మన టిఫిన్, లంచ్ తర్వాత వాళ్ళ లంచ్ అనుకున్నాం కదా, ఈలోపు బ్రెయిన్ వాష్ చేసింది సోనియా చెప్పినట్టు వింటున్నాడు అని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ అయితే పెడతాడు. సో ఇక్కడ ఏంటి అంటే నిఖిల్ వెళ్ళి స్మోక్ చేయడానికి అక్కడ కూర్చుంటాడు. ఈ ప్రభావతి కూడా స్మోక్ పక్కనే అక్కడ ఏరియాలోనే కాబట్టి ఉంటుంది కాబట్టి స్మోక్ చేయడానికి వెళ్ళినప్పుడు నిఖిల్ ఐడెంటిఫై చేస్తాడు ఆ రెడ్ గుడ్డుని. సో నిఖిల్కి ఇక్కడ ఎర్రగుడ్డు కనిపిస్తుంది కదా, వాళ్ళ క్లాన్ మెంబర్స్కి చాలా సైలెంట్గా వెళ్ళారు, అరే అక్కడ నాకు గుడ్డు కనిపించింది, దానివల్ల బెనిఫిట్స్ ఎంతో తెలియదు కానీ గుడ్డు అయితే ఉంది, ఇలా రెడ్ కలర్లో ఉంది అని చెప్పంటే తీసుకొచ్చే మనం అది వాళ్ళకి కనిపించకుండా తీసుకురా, స్లోగా వెళ్ళి కనిపించకుండా తీసుకురా అంటే వెళ్తాడు. అసలు ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి జాయిగా తీసుకొచ్చేసి ఇక్కడ విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఈ గుడ్డుని దాచే ప్రయత్నం చేస్తుంటారనమాట. ఒక బెడ్కి ఇటువైపున, బెడ్కి అటువైపున ఒకే బెడ్ మీద వీళ్ళని ఏం చేస్తున్నారని డైవర్ట్ చేయడానికి నైనిక అండ్ సోనియా నైనికాకి ముద్దు పెడుతూ ఉంటుంది అనమాట. సడన్గా ఇలాగ నైనిక కూర్చున్నప్పుడు సోనియా వచ్చి ముద్దు పెడితే నైనిక చాలా సర్ప్రైజ్ షాక్గా ఫీల్ అయ్యి సిగ్గుపడుతూ ఉంటుంది. వీళ్ళని కవర్ చేయడానికి వీళ్ళు ఇలా చేశారు, చూడడానికి కొంచెం ఆడియన్స్ కూడా షాకింగ్గా ఉంటుంది అది. నెక్స్ట్ మళ్ళీ గుడ్లు అనేవి పడటం స్టార్ట్ అవుతుంటే వాళ్ళు గుడ్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక పక్కన పృథ్వీ మణికంఠని హోల్డ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అసలు ఆ గేమ్లో ఎవరిని కొట్టుకుంటున్నారు, ఎవరిని కాన్సన్ట్రేట్ చేయాలో కూడా తెలీదు, మొత్తం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట ఇది మొత్తం కూడా. అసలు అమ్మాయిలు అయితే వాళ్ళు 100% ఇచ్చి ఆడారు. ఈ శక్తి టీంలో అందరూ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. వీళ్ళని పక్కన పెడితే కాంతారా టీంలో ఎవరైతే చీఫ్ ఉన్నారో అతనికి ఆపగలిగే శక్తి ఉంది, మంచిగా పర్ఫామ్ చేయొచ్చు, ఒక చీఫ్ అయి ఉండి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇంకక్కడే ఒక పక్కన కూర్చుని పోయి ఈ గేమ్కి నాకు సంబంధమే లేదు, ఈ బిగ్ బాస్ హౌస్కి నాకు సంబంధమే లేదు, ఏదైనా వస్తే ఆడియన్స్ చూసుకుంటూ ఉంటారంటారు, లేదంటే ఈ గేమ్ గురించి సాటర్డే నాగార్జున గారు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందామని చెప్పేసి జాయిగా పక్కకి వెళ్ళి ఒక పక్కన కూర్చుంటారు తప్ప అసలు ఆడపిల్లలు అయి ఉండి యాష్మి ప్రేరణ కొంచెం మాట అయితే జారుతూ లూజ్గా ఆ ఎమోషన్లో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ గేమ్ 100% ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు వదిలేస్తారు. సో ఆ గుడ్లని కాపలా కాయకుండా అబ్బాయి వదిలేస్తే దానికి మణికంఠ చాలా కోపం వస్తుంది. మేము ఇలాగా చీఫ్ అంటే మీరు ఒక్కటే నిర్ణయం తీసుకోవడం కాదు, మొత్తం క్లాన్ అంతా దీని మీద డిపెండ్ అయ్యి ఉంది, మీరు అలా ఎలా వదిలేస్తారు గుడ్లు కాపాడకుండా అని చెప్పేసి అంటారు. గుడ్లు మొత్తం వీళ్ళ దగ్గర ఏదైతే ఎక్కువ గుడ్లు గెలుచుకున్నారో గుడ్లు మొత్తం వీళ్ళు పట్టుకెళ్ళిపోతారు అనమాట. దానికి చాలా కోపం వస్తుంది. మణికంఠ బక్కగా ఉన్న అంత ఫిజికల్గా అంత బలంగా లేకపోయినా కూడా చాలా ఫైట్ చేస్తాడు. పృథ్వీ ఒక్క చేత్తో మణికంఠను ఆపుతూ ఉన్నా కూడా గుడ్లు తీసుకురావడం అక్కడ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాడు. ఆదిత్య అక్కడక్కడ కనిపిస్తూ అంటే నాకు కొంచెం ప్లీజ్ పృథ్వీ అంటే ఆయన ఇలా గుడ్లు క్యాచ్ చేసేటప్పుడు కూడా ప్లీజ్ పృథ్వీ అంటే పృథ్వీ వచ్చి ఏం చేస్తాడు, వాళ్ళు ఫైట్ చేయాలి కదా, ఆదిత్యకి స్పేస్ ఇచ్చేయాలన్నట్టుగా ఆదిత్య మాట్లాడాడు. కానీ ఆదిత్యాన్ని పక్కన పెడితే మణికంఠ, యష్మి, ప్రయాణ వీళ్ళు 100% ఇచ్చారు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు బీభత్సంగా ఎవరిని కొట్టుకుంటున్నారో తెలీదు. ఈ మాటలో ప్రేరణ దగ్గర ఒక తప్పు అయితే చాలా నేను నోటీస్ చేశాను, ఇదైతే అసలు కరెక్ట్ కాదు. విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అంటుంది. ఇంత గుడ్లు దొంగిలించినందుకు ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి క్యారెక్టర్లెస్ అనడం ఎంతవరకు కరెక్ట్, తప్పు కదా. సో దీని గురించి ప్రేరణకి నాగార్జున మాట్లాడతారని నేను అంతే అనుకుంటున్నాను సాటర్డే దాంట్లో. విష్ణుప్రియ కూడా వెంటనే సేమ్ టు యూ నువ్వే క్యారెక్టర్లెస్ అనేసింది, కానీ గుడ్ల గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఒకరినొకరు గోర్లతో గీరుకోవడం కానీ, పృథ్వీ ప్రేరణ మధ్య కొంచెం యాంగ్రీ ఎఫర్ట్స్ యూజ్ చేయడం కానీ, ఇద్దరికిద్దరు నువ్వెవడ నాకు చెప్పడానికి అని చెప్పడం కానీ, ప్రేరణని ఆపడానికి
సీత తనని హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు కాలుతో తంతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ ఫైటింగ్ ఒక రేంజ్లో బీభత్సంగా జరిగింది. లిటరల్లీ మనం వాటర్ ట్యాంక్స్ అవి ఉంటాయి, అక్కడ వాటర్ పట్టుకోవడానికి లేడీస్ వస్తారు కదా, బిందులు ఒకటే తక్కువ, ఆల్మోస్ట్ అలాగే కొట్టుకున్నారనమాట. మామూలుగా కాదు అసలు. కానీ చీఫ్గా నిఖిల్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళ క్లాన్ మెంబర్స్ వింటున్నారు, అది చేస్తున్నారు. కానీ కాంతారా చీఫ్ అయితే కరెక్ట్గా లేరు. దానివల్లే వీళ్ళకి ఇన్ని గొడవలు జరుగుతున్నాయని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఈ గేమ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు గుడ్లు దొంగలించుకోవడం వల్ల ఒకళ్ళనొకళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ గుడ్లు అన్నవి చెల్లాచెదురుగా పాడేసుకుంటారు. ఒకళ్ళు వీళ్ళ క్లాన్ సభ్యులు వాళ్ళ గుడ్లు, వాళ్ళ క్లాన్ సభ్యులు వచ్చి వీళ్ళ గుడ్లు, మొత్తానికి ఎక్కడికక్కడ గుడ్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. కానీ శక్తి టీం ఆ గుడ్లన్నీ కలెక్ట్ చేసి ఒక బుట్టలో పెడతారు. వీళ్ళు కలెక్ట్ చేయకుండా చేద్దామనే టైంకి కరెక్ట్గా ఇంకా వాళ్ళు గివప్ ఇచ్చేస్తారు. చాలా అలసిపోతూ ఉంటారు అన్నమాట. ఇద్దరు అమ్మాయిలు ఆడుతూ ఉన్నారు, వాళ్ళ చీఫ్ పట్టించుకోవట్లేదు. మణికంఠ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆదిత్యం అంతగా కనిపించలేదు, చేస్తున్నారు కాబట్టి అంత ఫాస్ట్గా అనిపించలేదు. వాళ్ళ అమ్మాయిలు ఇచ్చినంత ఫాస్ట్గా ఆదిత్యం అయితే నాకు కనిపించలేదు. సో ఇంకా గివప్ ఇచ్చేస్తారు అనమాట. యష్మి ఏడ్చేస్తుంది కూడా ఇక్కడ, వాళ్ళని ఓదారుస్తూ ఉంటాడు ఆదిత్యం. వాళ్ళకి అక్కడ పాస్ చెప్పేసిన తర్వాత వీళ్ళ గుడ్లు కొన్నే ఉంటాయి. సో నబీల్ని అడుగుతుంది ప్రేరణ, మిగిలిన అక్కడక్కడ గుడ్లు ఉన్నాయి కదా, నేను బుట్టలో వేయను కానీ కలెక్ట్ చేసి అక్కడ పెడతాను అంటే ఓకే అంటాడు. దానికి సోనియా వచ్చి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా అక్కడతో గుడ్లు కలెక్ట్ చేయడం అనేది చేయకుండా ఇంకా అలా ఎలా పడితే అలా ఉంచేస్తారు. సో ఎవరి దగ్గర ఎక్కువ గుడ్లు ఉన్నాయని బిగ్ బాస్ అడిగినప్పుడు శక్తి టీం దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తారు. సో శక్తి టీం దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాంతారా క్లాన్ నుంచి ఒక సభ్యుల్ని టాస్క్లో పర్ఫామ్ చేయకుండా స్టాప్ చేయొచ్చు అంటే వాళ్ళు ప్రేరణని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే యష్మి ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే, కానీ యష్మిని కానీ సంచాలకులుగా పెడితే బయాస్డ్గా ఆడుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా ప్రేరణని అయితే వాళ్ళు పెడతారు. ఒకవేళ సంచాలకులుగా పెడితే ఇది జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు ప్రేరణని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ శక్తి టీం బాగా పర్ఫామ్ చేశారు. దానంతా ఒక పక్కన పెడితే కాంతారా టీం అమ్మాయిలను కూడా అమ్మాయిలు అబ్బాయిలతో పోటీ పడి మరి వాళ్ళ 100% ఇచ్చారు. వాళ్ళ చీఫ్ అయితే వరస్ట్గా ఇవాళ గేమ్లో ఉన్నారు. మణికంఠ వాళ్ళ చీఫ్ని క్వశ్చన్ చేసే విధానం అయితే బాగా నచ్చింది. చీఫ్ అని చెప్పి ఆదిత్యం వెనకాల నుంచి ఆ చీఫ్ని అలా అనకూడదు అన్నా కూడా చీఫ్ని ఎందుకు అనకూడదు, తప్పు చేస్తే చీఫ్ నన్ను ప్రశ్నించవచ్చు అని చెప్పి మణికంఠ బాగా మాట్లాడాడు, బాగా పర్ఫామ్ చేశాడు ఈ గేమ్లో. ఈ గేమ్ ఇలా అనిపించింది. కానీ ఇక్కడ ఎర్రగుడ్డ నిఖిల్ క్లాన్ దగ్గర ఉంది కదా, ఈ ఎర్రగుడ్డ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనకి ఎపిసోడ్లో అయితే చూపించట్లేదు. కానీ ఎర్రగుడ్డ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి చాలా క్యూరియాసిటీగా ఉంది. మరి రేపొద్దున ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, రేపొద్దున ఫస్ట్ ప్రోమోలో ఎలా ఉండబోతుంది అనేది చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూనే ఉండండి S4 మీడియా.